నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అన్నాడు. నేనుంటే చాలు, నన్ను కనుగొంటే మీకు నిత్యజీవం అంటే పరలోక పట్టణమే కదా, మీరు పరలోకం వెళ్ళొచ్చు, నా ద్వారా మీరు పరలోకం వెళ్తారని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఎవరు మరి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటినా? నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొన్నాడంటే పరలోకం వైపు వచ్చేసిందనే కదా. అంటే మరి దేవుని దగ్గర పోవాలంటే ఇది ఒక మార్గం అని చెప్తున్నాడు ఇక్కడ. నన్ను కనుగొంటే చాలు మీకు నిత్యజీవం, నన్ను కనుగొనకపోతే మీకు మరణం అంటే నరకం అంటున్నాడు. అయితే ఇంతకి ఈయనెవరు మరి? ఆడ క్రీస్తు మనకు కొత్త నిబంధనలో చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎదుకు రాడని చెప్పి ఆయన కంఠాపదంగా ఆయన చెప్తున్నాడు. ఇక్కడేమో జ్ఞానం చెబుతుంది. జ్ఞానం ఏమంటుందంటే నన్ను కనుగొని వాడు నిత్య జీవాన్ని కనుగొంటాడు అన్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయా? ఇంతకీ మరి ఎవరు నమ్మాలి మనం? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వందనాలు. అలాగే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభాభివందనములు. మరి ఈ దినము ఒక అంశాన్ని లేఖనాల నుంచి ధ్యానిద్దాము. గత 4 రోజుల క్రితము ఒక అంశాన్ని నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు బ్రదర్ మాణిక్యం గారు సిఓసి వారు మరి నాకు కామెంట్ పెట్టారు. ఏమిటంటే సామెతల గ్రంథంలో జ్ఞానముగా చెప్పబడ్డది యేసుక్రీస్తు గురించి కాదు బ్రదరు అనే మాట మరి బ్రదరు తెలియజేశాడు. కాబట్టి అలాగే మరి ఒక అంశాన్ని కూడా చేసినట్టుగా నేను చూశాను. అయితే అందులో సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తం కూడా అది సొలొమోను గారు రాసిన, సొలొమోను గారు ప్రవక్త అని బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి ప్రవక్తలు చెప్పిన దాన్నే మనము క్రీస్తుకు ఆపాదించాలి, కానీ ప్రవక్తలుగా చెప్పబడిన వారు ఏది చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు అని ఆ బ్రదర్ ఆ వాక్యంలో చెప్పటం విన్నా. ఎందుకంటే ఆ బ్రదర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రవక్త అయితేనే క్రీస్తు గురించి చెప్పాలి తప్ప ప్రవక్త కాని వాళ్ళు చెప్పకూడదు అనే మాట నాకు అర్థమైంది. ఆ బ్రదరు కొన్ని వచనాలను చూపించి మరి వాటిని చదివి వినిపించాడు. ఏమిటంటే లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని మాటలు తెలియజేశాడు. ఆ మాటలను చూద్దాము. 25, 26 వచనం చదువుకుందాము. 25 వచనం, అందుకు ఆయన, అవేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి 27 వచనం, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. అంటే ఇక్కడ బ్రదర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మోషేయు సమస్త ప్రవక్తలు వాళ్ళు చెప్పిన లేఖనాలే కరెక్ట్ గా మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది అవే ఉన్నాయి కనుక వాటిని గురించే మనము చెప్పిన మాటలనే మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, కానీ ఇంకెక్కడ ఉన్నా కూడా అవి క్రీస్తుకి మనం ఆపాదించకూడదు అన్నట్టుగా ఆ బ్రదర్ యొక్క ఉద్దేశం. అయితే ఈ లేఖనాల్లోనే సహోదరుడు సరిగా అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది. ఏమంటున్నాడంటే 27వ వచనం, 24వ అధ్యాయం 27వ వచనం ఏమన్నాడంటే, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని, అంటే ఆ ప్రవక్తలందరూ మరియు లేఖనములన్నిటిలో అంటున్నాడు. అంటే వారు చెప్పినవే కాకుండా వారు మొదలుకొని, వారి వచనాలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం అన్నాడు. అంటే వారు చెప్పిన మాటలు ఇంకా లేఖనాలలో ఉన్నాయి. అంటే ఈ బైబిల్లోనే ఉన్నటువంటి మాటలన్నీ కూడా లేఖనాలే అన్న సంగతి అర్థం చేసుకోవాలి. కేవలం ప్రవక్తలనే కాదు ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది, తనను గురించి చెప్పబడిన లేఖనాలన్నీ అని కూడా ఇక్కడ చెప్పాడు. కాబట్టి అదే విధంగా 24, 44 వచనంలో కూడా చదివి అదే వినిపించాడు. ఏమిటంటే మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా వారి మనసును మరి తెలిసినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు ఉన్నాయి. కాబట్టి బ్రదర్ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రవక్తలు అయితేనే క్రీస్తు గురించి రాస్తారు, ప్రవక్తలు కాకుండా ఉన్నటువంటి వారు రాయరు. అంటే అక్షరార్థంగా ఖచ్చితంగా మన బ్రదర్ యొక్క ఆలోచన ప్రకారంగా ఈయన ప్రవక్త అని అక్షరార్థంగా రాయాలన్నమాట. అలా రాస్తేనే బ్రదర్ ఒప్పుకుంటాడని అర్థమైంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మరి తన యొక్క లేఖనాలన్నిటినీ ఎలా రాయించాడో
మనం లేఖనాలను బట్టి చూస్తే ఈ బైబుల్ 66 పుస్తకాల్లోని ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. అన్ని లేఖనాలే. లేఖనాలన్నిటిలో ఎక్కడున్నా అది లేఖనమే. రాసిన వాళ్ళందరూ వాళ్ళు ప్రవక్తలా, అపోస్తులా, లేకపోతే సువార్థికులా, లేకపోతే ఆ సంకీర్తనలో రాసిన వాళ్ళ, ధర్మశాస్త్రమా, ఇవన్నీ కాదు. బైబుల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఎక్కడ రాసినా అది లేఖనమే, ప్రవచనమే అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ బైబిల్ని మనం ఎలా మరి పిలుస్తామంటే పరిశుద్ధ గ్రంథమని, పవిత్ర గ్రంథమని, ధర్మశాస్త్రమని, లేఖనాలని, ప్రవచనాలని, ఇలా పలు రకాలుగా మనం ఈ బైబిల్ వాక్యాలని మనం పిలుస్తుంటాం. ఇది పుస్తకాల సముదాయం, అన్నిటిని కలిపి పరిశుద్ధ గ్రంథముగా మనం పిలుచుకుంటాం బైబిల్ అని. కాబట్టి ఈ బైబిల్లోని మాటలు ఎలా రాయబడ్డాయో లేఖనాల ప్రకారంగా మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెనో. మనుషుల యొక్క ఊహను బట్టి ఎవడు చెప్పినా అది పుట్టదట. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి గాని కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే ఈ ప్రవచనాలు గాని లేఖనాలు ఇవి కూడా మనిషి యొక్క కోరికలు, మనిషి యొక్క ఆలోచన, ఇవి ఏమీ లేవండి. ఇది మొత్తం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించి దేవుని మూలంగా పలికారే తప్ప ఇందులో ఏ లేఖనం, ఏ మాట కూడా మనుషుల యొక్క కోరిక కాదు. కాబట్టి ప్రతి లేఖనాన్ని మనము ఆలోచించి దానిలో ఉన్నటువంటి గూఢభావము గాని, మర్మము గాని, ఆయా కాలాలను బట్టి ఆత్మ ప్రవచించిన విధానాన్ని, ఏ కాలము ఎట్టి కాలంతో ప్రవచించుతూ వచ్చారో అవన్నిటిని ధ్యానించి అందులో ఉన్న భావాన్ని తీసుకోవాలి. గాని ఇది ప్రవక్తనా, ఇతను ప్రవక్తేనా, ఇతను ఏమన్నా పద్యకారుడా, లేకపోతే పశువులు కాపరా, లేకపోతే సువార్థికుడా, లేకపోతే అపోస్తులుడా, ఇవన్నీ కాదండి. ఎవరు రాసినా వీళ్ళందరూ కూడా మొట్టమొదట పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలంగానే పలికారు, కానీ సొంతది కాదు అనేది ఖచ్చితంగా మరి అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే సొలొమోను గారు కూడా దీన్ని దేవుని ద్వారానే పలికినట్టుగా కొన్ని మాటలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది భక్తులు మరి ఈ గ్రంథాన్ని రాసిన విధానాన్ని చూసినప్పుడు చాలా మంది కళల ద్వారాను, దర్శనాల ద్వారాను, ముఖాముఖిగాను దేవుని ద్వారా వాక్యాన్ని పొందుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. అలాగనే మరి సొలొమోను గారు కూడా అలాగనే ఆయన యొక్క గ్రంథాలను మరి రాసినట్టుగా మనకి తెలుస్తుంది. ఒక మాట చదువుదాం. 1 రాజులు 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉంది. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నములో అతనికి ప్రత్యక్షమై, నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చెను. అంటే దేవుడు స్వప్నంలో ఆయన కనపడి నీకు ఏది ఇవ్వడం నీకు ఇష్టమో అది అడుగు, నేను ఇస్తానని చెప్పి దేవుడు ఆయనకు స్వప్నంలో చెప్పినప్పుడు మరి ఆయన అడిగినటువంటి మాట మనం లేఖనాల నుంచి చూద్దాం. ఆయన ఏమడిగాడో. ఆయన ఏమన్నాడంటే 1 రాజులు 3వ అధ్యాయం 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనాంగానికి ఎవడు తీర్పు తీర్చగలడు? కాబట్టి మంచి చెడులు వివేచించే న్యాయము తీర్చుటకు నీ దాసునికి వివేకమును అనుగ్రహించమని మనవి చేయగా దేవుడు ఆయనకి మరి 3:12 వచనం, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను అన్న సంగతి ఇక్కడ దేవుడు చదివిచ్చాడు. దర్శనంలోనే మరి ఆయన మాటలు అన్ని కూడా తెలియజేసినట్టుగా మనము ఇక్కడ లేఖనాన్ని బట్టి చూడవచ్చు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మాట్లాడితే మనం తట్టుకోలేమండి. ఆయన దర్శనం మనం చూడలేము, ఆయన మన కనపడితే మనం బతకలేము. ఎందుకంటే ఆయన అగ్ని, ఆయన కాంతివంతం, ఆయన మనం చూసి తట్టుకోలేమన్న సంగతి మనకు లేఖనాలన్నీ అర్థం అవుతున్నాయి. కాబట్టి ఆయన మాట్లాడేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారానే మాట్లాడతాడు. అలాగే ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనంలో కూడా
మరి అబ్రహాం గారికి దర్శనం ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా కటిక చీకటి గాఢ నిద్రలో ఉన్నప్పుడే ఆయనకు ఒక దర్శనం కలిగిస్తాడు. నిద్రలో కళ ఏంటంటే ఆయన సంతానం 400 సంవత్సరాలు పరదేశంలో మరి పరవాసులై ఉంటారని చెప్పి, వారికి దాసులై ఉంటారని చెప్పి, ఆ తర్వాత నేను వారిని మరి తీసుకొస్తాను, వాళ్ళ కానాను దేశాన్ని ఇస్తానని చెప్పి దేవుడు స్వప్నం ద్వారానే పలికినట్టుగా మనకు లేఖనం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు మరి సొలొమోనుతో కూడా మాట్లాడినట్టుగా మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. కాబట్టి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం గాని మరి ప్రసంగి గాని ఆయన రాసినటువంటి మొత్తం 3 గ్రంథాలు అన్ని కూడా దర్శన గ్రంథాలే. ఆయన స్వప్నాల ద్వారా దేవుని ద్వారా పలికిన మాటలే తప్ప అవి ఆయన సొంతంగా రాసినవి కాదని ఖచ్చితంగా మనం గ్రహించాలి. కాబట్టి ఆ సహోదరుడు ప్రవక్త అని లేదు కాబట్టి ఆయన చెప్పిన మాటలు క్రీస్తు గురించి కాదనేటువంటి ఆ మాటలు తెలియజేశాడు. అవి నిజంగా వాక్యానుసారమైన మాటలు కాదని అర్థమవుతుంది. ఇంకా బైబిల్లో కూడా చాలా మంది ప్రవక్తలు మరి అనేక మంది రాశారు. వైద్యులు ఉన్నారు, మరి పశువుల కాపరు ఉన్నాడు, సువార్థికులు ఉన్నారు, ఇవందరూ కూడా దేవుని యొక్క ఆత్మ సాయంతోనే రాశారు. ఇంకా ఖచ్చితంగా ఆమోసు గారు అయితే నేను అసలు ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడిని కాను అని చెప్తాడు. మరి అలాంటప్పుడు ఆయన కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణదినం గురించి రాశాడు. వాటిని మనం లెక్కలోకి తీసుకోవాలి. మరి ఆయన గురించి కూడా ప్రవక్త అని రాయబడలేదు. మరి ఆయనే డైరెక్ట్ చెబుతాడు నేను ప్రవక్తను కానని. ఆ మాట కూడా చూద్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు అమధ్యతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకునేవాడను అని అంటున్నాడు. అంటే మరి ఈయన మేడి పండ్లు ఏరుకునేవాడు ప్రవక్తను కాడట, ప్రవక్త శిష్యుడు కాదట. అలాంటప్పుడు ఈయనకి దేవుని మాటలు ఎలా వచ్చాయి? ఈయన మాటలు మనం ఎలా తీసుకోవాలి? ఈయన రాశాడు మరి యేసు క్రీస్తు యొక్క మరణ దినాన్ని గురించి రాశాడు. ఆ మరణ దినాన్ని ఏం జరుగుతుందో ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఆమోసు గ్రంథం 8-9 వచనాలు అంటాడు. అంటే ఆయన మరణదినం ఎలా ఉంటుందో చక్కగా ఆయన చెప్పాడు. ఆ మాట కూడా మనం లేఖనాల నుంచి చూద్దాము. 8వ అధ్యాయం 9వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను ఆ మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మజేయుదును అని ఇక్కడ మరి ఆమోసు గారు పలికాడు. మరి ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు మరణదినాన జరిగినటువంటి సంభవం. ఇది లేఖనమే. మరి ఈయన ప్రవక్త కాదట, నేను ప్రవక్తను కానని చెప్పాడు. మరి ఈ మాటను కూడా తీసేద్దామా? సహోదరా, మనం అర్థం చేసుకునేది అది కాదు. ఖచ్చితంగా ఈ బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా ప్రవచనమే, ప్రవచన గ్రంథమే. ఇది మొత్తం ప్రవచింపబడింది. కాబట్టి ప్రతి మాటను నువ్వు లెక్కలోకి తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు అర్థం అవుతుంది. కానీ అలా కాకుండా మరి ప్రవక్త కాదని అంటే దేవుని మాటలన్నీ కూడా మనకు అర్థం కాకుండానే ఉంటాయి. కాబట్టి అక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడ్డవన్నీ కూడా అక్కడ చెప్పబడ్డ మాటలు. మరి సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు. ఎందుకంటే కొన్ని మాటలు చూద్దాము. సామెతల గ్రంథము 2:6వ వచనంలో ఏముందంటే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును అనే మాట ఉంది ఇక్కడ. అలాగే 3:19లో జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. అలాగే కీర్తనకారుడు ఒక మాట తెలియజేశాడు. కీర్తన 33:6లో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. ఒక చోట వాక్యము చేత అన్నాడు, ఒక చోట జ్ఞానము వలన అన్నాడు. అంటే ఇది వాక్య జ్ఞానము, జ్ఞానమైన వాక్యము, వాక్యమైన జ్ఞానం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. దేవుడు సందర్భానుసారంగా అలా మాట్లాడుతున్నాడు. అంత మాత్రం చేత జ్ఞానము వాక్కు కాదు, వాక్కు జ్ఞానము కాదు, ఈ వాక్కు దేవునిది కాదు, ఈ జ్ఞానం దేవునిది కాదు అంటానికి వీల్లేదు. కాబట్టి మనము లేఖనాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే దాన్ని ఖచ్చితంగా అక్కడ అక్షరార్థంగా రాసి ఉంటేనే నేను నమ్ముతానంటే బైబుల్ ఎప్పటికీ మనకు అర్థం కాదు. కొన్ని మాటలు భావసూచకంగా మరి గూఢార్థంగా మర్మముగా రాయబడ్డవి. అవి మరి కొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని చెప్పి అందరి పరిశుద్ధులందరికీ తెలపూరి మరి ఆయనకు ప్రత్యక్షపరిచాడంట ఈ జ్ఞానాన్ని అంతటిని. కాబట్టి సంఘము ద్వారా ఇప్పుడు
ప్రకటించబడుతుంది సమస్తమైన జ్ఞానం. ఆ విధంగా మనం జ్ఞానాన్ని చూడాలి తప్ప మరి దేవుడు చెప్పినటువంటి మాటలు మనకు అర్థం కానంత మాత్రాన ఈ జ్ఞానము క్రీస్తుని గురించి కాదంటానికి వీల్లేదు. ఆ జ్ఞానం ఖచ్చితంగా క్రీస్తే. మరలా మొన్న చెప్పాను కొన్ని మాటలు కూడా మరలా మరి అవి చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు చెప్తున్న మాట, దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన నిమిత్తము నియమించెను. ఎప్పుడండి ఇది? ఈ సమస్త సృష్టి చేయక ముందు మొట్టమొదటి దానిగా జ్ఞానాన్ని పుట్టించడం మనం అక్కడ చదువుకున్నాం, సామెతలు 8:22 వచనంలో. కాబట్టి ఇక్కడ కూడా పౌలు గారు అదే చెప్తున్నారు, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను అనే మాట ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు, దానికి సాక్ష్యమైనటువంటి మాట. అలాగే పేతురు గారు కూడా అదే మాటను తెలియజేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అనగా క్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడ్డాడు అన్న సంగతి మనకి ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే కొలసీ పత్రిక 1:25లో కూడా దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడైనైతిని. అంటే ఆ సంఘము ద్వారానే నానా విధములైనటువంటి జ్ఞానము ప్రకటింపబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అది పౌలు గారే మరి ఆ జ్ఞానము క్రీస్తు అని చక్కగా తెలియజేశాడండి. ఎందుకంటే మరి ఆయన, నేను అపోస్తులందరిలో చిన్నవాడినైనా గాని దేవుడు నాకు మరి ఆయన యొక్క జ్ఞానాన్ని నాకు తెలియజేశాడు అని చెబుతూ, దేవుని జ్ఞానం అంతయు ఏమి దాచుకోకుండా మీకు సంపూర్ణంగా వివరించడానికి దేవుడు నన్ను మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న సంగతిని చక్కగా ఆయన అపోస్తుల కార్యాల్లో చెప్తాడు. అలాగనే ఇంకా లాస్ట్ లో ఒక మాట ఏంటంటే, ఆ యేసుక్రీస్తు నిజంగా జ్ఞానమా కాదా అనేదాన్ని మనకి పూర్తిగా పౌలు గారు ఖచ్చితంగా ఇక్కడ చెప్పేశాడు. ఈ మాటను బట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు జ్ఞానమై ఉన్నాడు సంగతి మనకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:24, ఆయన అంటే యేసుక్రీస్తు వారు యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ స్పష్టంగా పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల మనకు సామెతల గ్రంథము 8వ అధ్యాయములో మర్మముగా ఉన్నటువంటి జ్ఞానము అక్కడ మాట్లాడుతుంది, వాక్య జ్ఞానముగా మాట్లాడుతుంది. జ్ఞానమును నేను చాతుర్యమును నివాసముగా చేసుకున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా అక్కడ వాక్యమైన జ్ఞానము క్రీస్తుకి సంబంధించినదే అని ఖచ్చితంగా మనము గుర్తించి తీరాల్సిందే. అలాగే ఇంకొక మాటను కూడా చూసినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ మాటను బట్టైనా సరే ఖచ్చితంగా అర్థమై తీరాలి. ఇది అర్థం కాకపోతే బైబుల్ ఎప్పుడు మనకు అర్థం కాదని ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దేవుడు తన కుమారుడైన క్రీస్తుని గురించి రాయబడినటువంటి మాటే. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35-36 వచనాల్లో ఇక్కడ, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అంటున్నాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అంటున్నాడు. నన్ను తెలుసుకుంటే చాలు వాడు జీవాన్ని చేరుకుంటాడు అన్న సంగతి చెప్తున్నాడు. తర్వాత 36వ వచనం ఏమంటాడంటే, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను కనుగొంటే చాలు జీవం కనుగొంటాడు, అంటే పరలోకం వస్తుంది అన్న సంగతి చెప్తున్నాడు. నేనుంటే చాలు, నన్ను కనుగొంటే మీకు నిత్యజీవం అంటే పరలోక పట్టణమే కదా, మీరు పరలోకం వెళ్ళొచ్చు, నా ద్వారా మీరు పరలోకం వెళ్తారని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఎవరు మరి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటి? నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొన్నాడంటే పరలోకమే వచ్చేసిద్దనే కదా. అంటే మరి దేవుని దగ్గర పోవాలంటే ఇది ఒక మార్గం అని చెప్తున్నాడు ఇక్కడ. నన్ను కనుగొంటే చాలు మీకు నిత్య జీవం, నన్ను కనుగొనకపోతే మీకు మరణం అంటే నరకం అంటున్నాడు. అయితే ఇంతకి ఈయనెవరు మరి? ఆడ క్రీస్తు మనకు కొత్త నిబంధనలో చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప
ఎవడును తండ్రి వద్దకు రాడని చెప్పి ఆయన కంఠాపదంగా ఆయన చెప్తున్నాడు. ఇక్కడేమో జ్ఞానం చెబుతుంది. జ్ఞానం ఏమంటుందంటే నన్ను కనుగొని వాడు నిత్య జీవాన్ని కనుగొంటాడు అన్నాడు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయా? ఒకటి ఇక్కడ నన్ను కనుగొనటే జ్ఞానం ఒకటి ఉంది, అక్కడేమో క్రీస్తును నేను తప్ప తండ్రి వద్దకు ఎవడు రాలేడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యమని ఆయన చెప్తున్నాడు. ఇంతకీ మరి ఎవరు నమ్మాలి మనం? ఇక్కడ ఒక ఆయన, ఈయన జ్ఞానం కాకపోతే ఈయనెవరు? యేసుక్రీస్తునన్న ఆయన ఎందుకు? రెండు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఈ మాటలు బాగా ఆలోచిస్తే అక్కడ క్రీస్తుగా ప్రత్యక్షమైంది జ్ఞానము, వాక్కే. ఇక్కడ వాక్కుగా ఉన్నది క్రీస్తే, జ్ఞానముగా ఉన్నది క్రీస్తే. ఇద్దరు ఒకటేనయ్యా. ఇప్పుడు ఇద్దరిని కలిపితే జ్ఞానమైన క్రీస్తు చాలు. జ్ఞానమైన యేసు, జ్ఞానమైన క్రీస్తు అంటే చాలు. కాబట్టి ఇక్కడ మర్మముగా జ్ఞానముగా చెప్పబడ్డాడు, అక్కడేమో ప్రత్యక్షమయ్యాడు శరీరంగా, అంతే తేడా. కాబట్టి ఇంకా 9వ అధ్యాయంలో ఇంకా ముందుకి ఇంకా కిందికి వెళ్తే అక్కడ ఇంకా కొన్ని లోతుగా ఆయన మాటలు, జ్ఞానం ఏం మాట్లాడుతుందో ఆ మాటలు అర్థం చేసుకుంటే దాన్ని బట్టి అయినా కనీసం ఇది జ్ఞానము యేసుక్రీస్తు అనే సంగతి ఖచ్చితంగా అర్థమై తీరుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 9వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను నంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగుజేయు మార్గములో చక్కగా నడువుడి అని ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుందండి. ఎందుకంటే ఇవి అధ్యాయాలుగా రాయబడినప్పుడు, వచనాలుగా రాయబడినప్పుడు ఇదంతా ఒకటే పుస్తకంగా ఉందండి. అంత మాత్రం చేత 9వ అధ్యాయం వేరు జ్ఞానం కాదు, 8వ అధ్యాయం వేరు జ్ఞానం, ఇలా కాదు. ఇదంతా కూడా ఒక బుక్గా ఉంది. అంటే అధ్యాయాలు వచనాలు చేయక ముందు ఇదంతా ఒకటిగానే ఉందన్న సంగతి మనకన్నా ముందున్నటువంటి భక్తులు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ జ్ఞానం ఏమంటుందంటే జ్ఞానము నివాసం కట్టుకుందట, 7 స్తంభాలట. స్తంభాలంటే ఏంటంటే 7 స్తంభాలు నివాసంగా కట్టుకుందట. అది మనకు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడే మరి ఆ ప్రత్యక్ష క్రీస్తుకు అనుగ్రహించినట్టుగా ఉంది ఇక్కడ మాట. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దాసుల ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అంటే ఇవన్నీ కూడా మరి దేవుడే యేసుక్రీస్తు వారికి దర్శనంలో చూపించి తన దూతలకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు యోహాను గారికి దర్శనంలో చెప్పిన మాటలు. అయితే 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ప్రభు దినమందు ఆత్మవసుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది. ఈ పుస్తకములో రాసి 7 స్తంభాలు అన్నది కదా ఇక్కడ ఆ 7 ఏమిటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. గొప్ప స్వరం అట, బోరధ్వని అంటే గొప్ప స్వరం నీవు చూచుచున్నది. పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గాము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను 7 దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. మనుష్య కుమారుని పోలి అంటే ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఈ 7 సంఘాలు 7 స్తంభాలట. ఈ సువర్ణ దీపస్తంభములు, ఈ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగువచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలపై తల వెంట్రుక తెల్లని ఉనిని పోలి ఉన్నవి. ఇలా ఇవన్నీ చదువుకుంటూ వస్తే ఆయన ఎలా ఉన్నాడో ఆయన యొక్క రూపాన్ని వర్ణించుకుంటూ చూసుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ.
వచ్చి చివరికి 17వ వచనం దగ్గరకు వచ్చేసరికల్లా ఏమన్నాడంటే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అంటున్నాడు. ఇక్కడ ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈయన యేసు క్రీస్తు వారని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అంటే ఇక్కడ 7 దీపస్తంభముల మధ్య సంచరించే వాళ్ళు ఎవరనంటే మనుష్య కుమారుని పోలినవాడు ఎవరంటే యేసుక్రీస్తు అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇంకా కంటిన్యూషన్ లో 9-10 వచనాలు కూడా చూసుకుందాం. కాగా నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నీ కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అంటున్నాడు. కాబట్టి 7 దీపస్తంభములు ఏంటి అంటే 7 సంఘాలకు దూతలట. అవి 7 సంఘాలు అంటున్నాడు. అంటే 7 సంఘాలైన భూమి మీద ఉన్నదంటే చాలా సంఘాలు ఉన్నాయి, వేల కొలది సంఘాలు ఉన్నాయి. కాకపోతే 7 అనేది బైబిల్కి మరి సమగ్రమైనటువంటి సంఖ్య కాబట్టి 7 సంఘాలుగానే అక్కడ తెలియజేశాడు. కాబట్టి ఈ 7 సంఘాలంటే అన్ని సంఘాలు ఇందులోనే కలుస్తాయి. కాబట్టి సార్వత్రిక సంఘముగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 7 సంఘాల మధ్య ఆయన నివాసం కట్టుకొని ఉంటున్నాడు అన్న సంగతిని మనకు ఇందాక మనం అక్కడ చూసుకున్న సంగతి కనుక మనం ఆలోచించినట్లయితే ఆ 7 సంఘాల మధ్యలోనే ఆయన నివాసము ఉంది, కట్టుకున్నాడు అన్న సంగతి చెబుతూ ఇంకా ఏమంటున్నాడు, అక్కడ 7 నివాసం కట్టుకుందట, 7 స్తంభాలు చెక్కుందంటే 7 సంఘాలని మనం చూసాము. అయితే భోజనం సిద్ధపరిచిందట. అంటే పశువులను వధించి 3వ వచనం 9:2 పశువులను వధించి ద్రాక్ష రసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచిందట, తన పనికత్తెల చేత జనులను పిలవనంపిందట, పట్టణ మందుల మెట్ల మీద ఉండేది. అంటే భోజన పదార్థాలు సిద్ధపరిచింది. ఇంతకీ భోజనం ఏమిటో చూడాలి. తన పనికత్తెలు ఎవరో కనుక మనం ఆలోచిస్తే అక్కడ సంఘము అన్న సంగతి, సంఘముల మధ్య ఆయన ఉన్నాడు. సంఘములో భోజనం సిద్ధపరిచింది అన్న సంగతి ఇక్కడ మనకు అర్థం కావాలి. ఎందుకంటే మరి యేసుక్రీస్తు వారి గురించి ఈ లోకంలోకి ఆయన రాకముందు ఆయన గురించి ఒక లేఖనం ఉన్నది. ఎందుకంటే ఆయనే మరి మనకు జీవాహారమని, ఆయనే మనందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనకు బలి అయ్యి ఆయన శరీరాన్ని మనకి ఇచ్చాడని, ఆయనే భోజనము మన కొరకు భోజనముగా తన శరీరాన్ని ఇచ్చినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక యాజకుడు మరి పాపం పోవాలంటే మన తరపున ఒక కోడి దూడనో మేకనో లేకపోతే పొట్టేలునో దేన్నో ఒక దాన్ని బలిచ్చి మన పాపాన్ని తీసివేయాలి. అది భూమి మీద ఉన్నప్పుడు మనుషులకి యాజకుడిగా ఉన్నటువంటి వారు చేసే పని. కానీ ఈయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు తన గురించి తను తెలుసు కాబట్టి, అయ్యా మరి మనకైతే ఉండాలి మనుషులకైతే, కానీ ఈయన ఏం చేశాడంటే ఆయన గురించి రాయబడిన లేఖనాలన్నీ ఆయన గురించి తెలుసు గనక ఆయనే బలి అవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట. ఆ మాట ఆయనకు తెలుసు గనక ఆయన గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం అనే మాట ఆయన అంటాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది మన లోక పాపాన్ని మోసుకొని పోతూ దేవుని గొర్రెపిల్ల అని ఉంటది. అంటే గొర్రెపిల్ల అంటే నిజంగా గొర్రెపిల్ల అని కాదు, గొర్రెపిల్ల లాంటి స్వభావంతో ఈ లోకానికి వచ్చి ఆ గొర్రెపిల్లలాగా బలి అవ్వడానికి వచ్చాడు. ఆ గొర్రెపిల్ల అందరికి ఆహారం ఎలాగ అవుతుందో మనందరికి ఆహారం అవడానికి తన శరీరాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినట్టుగా ఆయన చెప్తున్నాడు. ఆ శరీరాన్నే నేను మీ కొరకు ఇస్తానని సంగతి చెప్పి తెలిసినటువంటి ఆయన ఏమంటున్నాడంటే లేఖనాల్లో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ఇలా అంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అంటున్నాడు. అంటే ఆయనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ శరీరంతో దేవుని మహిమపరచాలి.
ఆ శరీరాన్ని తన ప్రజలైనటువంటి వారికి మరి ఆహారంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు యాజకులైతే పొట్టేళ్లను ఇచ్చేవాళ్ళు బలిగా, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారే తన శరీరాన్నే దేవునికి బలిగా ఇచ్చేసి ఆ శరీరాన్ని మనందరి యొక్క పాప విమోచన కొరకు, మన యొక్క జీవాన్ని కొరకు, మనకు జీవాన్ని ఇవ్వడం కొరకు ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా ఇస్తానని చెప్పి, అందుకని అంటున్నాడు ఇక్కడ, బలియు అర్పణ నువ్వు కోరలేదుగా, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఆ శరీరం ద్వారా నేను నిన్ను మహిమపరచాలి అని మరి తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్నే మరి సంఘంలో మనకు భోజనంగా ఏర్పాటు చేసినట్టుగా మనకు అక్కడ లేఖనం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పనికత్తెలను పిలిచిందట, భోజనం సిద్ధపరిచిందట, ద్రాక్ష రసాన్ని కలిపెట్టిందట. కాబట్టి ఈ విషయాన్ని మరి శాస్త్రులు పరిచయాలు కూడా యేసుక్రీస్తు అడుగుతారు, అయా మోషే మాకు మరి మన్నా ఇచ్చాడు కదా మాకు ఆహారంగా, మరి నువ్వేమిస్తావు అని అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు అంటున్న మాటలు మనం లేఖనాన్ని చూద్దాము. వాళ్ళు అలా అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడో యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ఇలా ఉంది, చూద్దాము. అందుకు యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నా తండ్రియే నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు నువ్వు దప్పిగొనడు, ఆకలే ఉండదు అన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈయనే జీవాహారము, నన్ను తిన్నవాడు ఇక ఎప్పుడు ఆకలి కొనడు అని చెప్పినప్పుడు వీళ్ళకి అర్థం కాల, ఇదేంటి ఈయన నన్ను తినమంటాడు ఏంది, ఎలా తింటాం మనం చెప్పి వాళ్ళకి యూదులకి అప్పుడు అర్థం కాక గజిబిజి అయిపోతున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే ఆ మాట కూడా చూద్దాము, 52వ వచనం చూద్దాం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు చెప్పుకొనిది, వాదించుకొనిది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిసియుందును అన్న సంగతి ఇక్కడ తెలియజేసి, కాబట్టి భోజనము సిద్ధపరిచిన ఆయన ఎవరంటే ఇదిగో జ్ఞానముగా ఉన్న యేసుక్రీస్తు వారి అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి ప్రియనాటి సహోదరులారా. ఎందుకంటే జ్ఞానము సిద్ధపరిచిన భోజనం ఏంటంటే ఆయన శరీరమే. ఆయన శరీరాన్నే మనకు ఆహారంగా ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. ఆయన అపవగంపబడిన రాత్రి ఇదిగో మనం ఒక బల్ల కార్యక్రమం ఉంటది కదా, అదే సిద్ధపరిచిన భోజనము. ఎవరైతే ఆయన మాటలు విని ఆయన మాటల యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని సంఘంలోకి చేర్చబడతారో వాళ్ళ కొరకు ఆయన శరీరము రక్తము ఆహారముగా సిద్ధపరిచి మనమే ఉంచుతున్నాం. ఎవరు అంటే మనమే పనికత్తెలం ఏమన్నాడు, పనికత్తెలను పిలిచి సిద్ధపరచమన్నాడు. ఏంటంటే భోజనం, దేవుడు ఏర్పాటు చేసిన భోజనం ఏంటంటే యేసుక్రీస్తు వారి శరీరమే. కాబట్టి ఇక్కడ జ్ఞానముగా ఉన్నటువంటి ఆయన ఏం చెబుతున్నాడంటే, జ్ఞానము లేని వాడు ఇక్కడికి రమ్మని ప్రకటించుచు తెలివి లేని వారి వలె ఉండకుండా వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి. నేను సిద్ధపరిచిన భోజనం అంటే ఆయన శరీరము, ఆయన రక్తం అంటే వాక్యమేనండి. ఆ యేసుక్రీస్తు వారు ఎవరే కాదు, తాను యొక్క వాక్యము, దేవుని మాటలన్నీ క్రీస్తులో ఉన్నాయి గనక క్రీస్తు ఈ లోకానికి ఇచ్చింది జీవవాక్యాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ వాక్యాన్ని ప్రతిరోజు మనం తినాలి, ప్రతిరోజు తాగాలి. అలా తిని తాగితేనే మనము నిత్య జీవం కలిగి ఉంటారని చెప్పి జ్ఞానముగా ఉన్నప్పుడే ఇక్కడ క్రీస్తు వారు చెప్తున్నాడు, నా శరీరాన్ని తినాలి మీరు, నా రక్తాన్ని తాగాలని చెప్పి ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. భోజనం సిద్ధపరిచి ఉంచాను. ఆ పనికత్తెలంటే మనల్ని అంటే దేవుని పని చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ దేవుని సేవకులు అందరిని పిలిచి వాళ్ళ ద్వారా మరి ఆయన యొక్క వాక్యాన్ని మనకు ఆహారంగా ఇస్తున్నాడు. దాన్నే భౌతికంగా ఇక్కడ
ఆ నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసము పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. జ్ఞానం లేకుండా అంటే యేసుక్రీస్తు మన హృదయంలోకి వచ్చాడంటే, ఆయన వాక్యం మనలోకి వచ్చిందంటే జ్ఞానం మనలో ఉన్నట్టే, వాక్కు మనలో ఉన్నట్టుగా మనము మరి విశ్వాసముతోటి మరి ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తెలివి ఇక ఇక జ్ఞానము లేని వారై ఉండక, నన్ను తింటే మీకు జ్ఞానం నేను మీలో ఉంటా. ఇక జ్ఞానము లేని వారై ఉండక తెలివి కలుగుజేయు మార్గములో చక్కగా నడువుడి. ఇక్కడ కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఇక్కడ జ్ఞానముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, నన్ను తినండి, నన్ను తాగండి, మీరు నిత్య జీవం కలిగి ఉంటారు, మీరు ఎల్లప్పుడూ జ్ఞానం కలిగి ఉంటారని చెప్పి వాక్కుగా ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను కనుగొని వారు నిత్య జీవాన్ని కనుగొంటారు, నన్ను కనుగొనని వాడు మరణాన్ని స్నేహితుడని చెప్పాడు. అక్కడ యేసుక్రీస్తు వారు శరీరముగా ప్రత్యక్షమైన తర్వాత ఆయన చెప్పున్న మాట కూడా, మీరు నా శరీరం తిని నా రక్తం తాగితేనే నిత్య జీవం కలిగి ఉంటారు, నన్ను తినవాడు ఎప్పటికీ దప్పికొనడు, నన్ను తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని చెప్పి, నేను తండ్రిని వలన ఎలాగైతే జీవిస్తున్నానో నన్ను తినేవారు మీరు కూడా అలాగే జీవిస్తారు, నేను తప్ప మీకు వేరొక మార్గము లేదు అని ఖచ్చితంగా యేసుక్రీస్తు చెప్పాడు. అప్పుడు జ్ఞానముగా ఉండి సామెతల గ్రంథంలో నన్ను కనుగొనవాడు నిత్య జీవం కలవాడని చెప్పి అక్కడ చెప్పాడు. ఆ జ్ఞానము శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత నాలోనే నిత్య జీవం ఉంది, నన్ను ఎవడైతే అంగీకరిస్తాడో, నన్ను ఎవడైతే స్వీకరిస్తాడో వారికి నేను నిత్య జీవం ఇస్తాను, ఆ నిత్య జీవాన్ని దేవుడు నాలో ఉంచాడు అన్న సంగతిని చక్కగా వివరించి చెప్పాడు. ఇక ఇంతకంటే ఆ జ్ఞానం క్రీస్తు అని ఇంకా ఏమి చెప్పాలి సహోదరుడా? ఖచ్చితంగా అక్కడ మర్మముగాను వాక్యముగాను ఆ ఉన్నటువంటి జ్ఞానము యేసుక్రీస్తు వారే అన్న సంగతి మరి గుర్తిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.